ఇంటి నుంచి గెంటేసిన వృద్ధులను కరీంనగర్కు చెందినటువంటి వివి ఫౌండేషన్ నిర్వాహకులు వీరి మాధవ్ ఆదరించి ఆశ్రయం కల్పించారు. కరీంనగర్లో వివిధ చోట్ల అనాథలుగా రోడ్లపై ఉన్నటువంటి ముగ్గురు వృద్ధులను అక్కును చేర్చుకున్నారు. వారికి స్నానం, కటింగ్ చేసి కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడుకులు బిడ్డలు ఉన్న ఇలాంటి వృద్ధులకు తాను ఆశ్రయం కల్పించేందుకు నిరంతరం ముందుకు వస్తానని అన్నారు. అనాథ వృద్ధులను ఆదరించాలని సూచించారు. మంచిర్యాల చౌరస్తాలో రోజు చూస్తూ ఉన్నాను. అంతకుముందు కూడా ఒక 2 days క్రితం అంతర్యామి ట్రస్ట్ అనే ఒక అతను కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏంది అని చెప్పి ఈరోజు వచ్చి వీళ్ళ పరిస్థితి చూస్తే కనుక చాలా దయనీయంగా ఉంది. ఒక్కొక్కరు 6 నెలల నుంచి స్నానం చేయనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ దగ్గర ఘోరమైన వాసన వస్తూ ఉన్నది. మానవతా విలువలు మంట కలిసిపోయినాయి అని చెప్పి రోజు మనం చూస్తూనే ఉన్నాం, టీవీల ద్వారా, పత్రికల ద్వారా. ఇగో ఇది సిచ్యువేషను. ఇటువంటి వాళ్ళను ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇటువంటి వాళ్ళకు ఒక సపరేట్గా ఏదన్నా ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కోరుకుంటున్నా. వేరే సార్ చూసి చెప్తే ఈ సార్ వచ్చి నన్ను తీసుకుపోని వచ్చింది ఇక్కడికి. ఇద్దరు కొడుకులు భార్య ఉన్నది, కానీ ఇంట్లోకి వెళ్ళి గంటేసిండ్లు బాగా రోజులు లొల్లులైనవి. మంచిర్యాల ఇక లొల్లులైనాయి. లొల్లులైనాక వస్తలేను, పోతలేను సార్. ఎల్లగొట్టిండ్లు అయిపోయాను. 5 సంవత్సరాలు అయితే తిండి కానీ ఇక బయట తినుడు. నేను పనికి వచ్చి తిన్నా లారీలో వినకుండా రోజులు అట్లా తినుడు వచ్చుడు పండుడు. మా కొడుకు కోడలు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టారు. ఇప్పటికీ 3 నెలలు అయింది. 3 నెలల సంది ఇక్కడనే ఉంటాను. ఇప్పుడు సారోళ్ళు వచ్చి చూసి మమ్మల్ని మా బాధ చూసి సారోళ్ళు తీసుకొని పోతున్నారు. ఎందుకు ఏదైనా పని చేయంటారు. ఇంకా సారు ఏదైనా పని చేయి, పని చేయనంటే ఇప్పుడు ఏం పని చేస్తాం. లారీ అంటే నడిపినాం, అప్పుడు శాతం అయితే లేదు అంటే ఇంకా వచ్చి ఇక్కడనే ఉంటున్నాం.